అండ్ ఈరోజు ఎవరైతే కొత్తగా న్యూ మెంబర్స్ వచ్చారో మీకు అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. ఆల్రెడీ మాతో పాటు జర్నీ చేస్తున్న టీమ్ మెంబర్స్ అండ్ లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకుంటూ అడిషనల్ గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఈ కంపెనీ మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే లోన్ సంబంధించిన ఒక ఆపర్చునిటీస్ ఉంది. దాంతో పాటు వర్కింగ్, మీరు పార్ట్ టైం గా వర్క్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక ఇన్కమ్ పర్ డే 1000 నుంచి 1 lakh వరకు కూడా ఈ కంపెనీలో ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాంటి స్కోప్ అనేది ఉంది. మీరు ఏదైతే 1 month లో మీరు జాబ్ లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ ఇక్కడ పర్ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది అండ్ నాన్ వర్కింగ్ ఉంటుంది. నాన్ వర్కింగ్ ఎలా వస్తుంది, వర్కింగ్ ఎలా వస్తుంది అనేది మీకు టోటల్ అంతా కూడా ఉంది. అండ్ ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ ద వాట్, అండ్ అట్ ద సేమ్ టైం వెబ్సైట్ ఏంటి, మన వెబ్సైట్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏంటి, ఆల్రెడీ కంపెనీలో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ కూడా మీకు టోటల్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్లీ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే బయట చాలా చోట్ల మనం నాన్ బ్యాంకింగ్ లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ లోన్స్ అనేది తీసుకుంటున్నాం. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చెక్ బౌన్సులు కానీ అండ్ రిమైనింగ్ చూసుకుంటే మనం తీసుకున్న అమౌంట్ కి ఒక 20 to 50% అమౌంట్ మనం ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది. మెయిన్ ఏంటంటే వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ కంపెనీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ లేకుండా కంపెనీ మనకి లోన్ ఇస్తుంది. ఆ లోన్ ఎలా వస్తుంది, ఎంత వరకు వస్తుంది, ఇందులో మళ్ళీ మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు చెప్తానండి. కంపెనీ స్టైల్స్ లో దగ్గరగా 70,000 మెంబర్స్ ఆఫ్ పీపుల్స్ అనేది రావడం జరిగింది. 70,000 ఐడీలు అనేది మనకి కంపెనీలో పడ్డాయి. అండ్ ఆల్రెడీ ఒక 4 days బ్యాక్ కంపెనీ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. మన టీమ్ తో పాటు కొంతమంది నార్త్ సైడ్ చాలా మంది వచ్చారండి. దగ్గర ఈ మీటింగ్ 150 మెంబర్స్ వస్తే అందులో తెలుగు పీపుల్స్ ఓన్లీ ఐ థింక్ నాకు తెలిసి ఒక 15 నుంచి 20 మంది ఉంటారు. అందులో మన టీం 7 to 8 మెంబర్స్ ఉంటారు అంతే. అంటే చూడండి, 150 మందిలో 20 మంది తెలుగు వాళ్ళు వచ్చారు, 130 మంది హిందీ పర్సన్స్ ఉన్నారు. అంటే మనం సైడ్ బిజినెస్ ఎంత స్లోగా ఉందో ఆలోచించవచ్చు. వాళ్ళు డైలీ 50,000 75,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు నార్త్ సైడ్. మీకు ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ కంపెనీలో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చేయండి 100%. మన కంపెనీలో ఒక 1 year టార్గెట్ పెట్టుకుంటే మినిమం ఒక 1 CR అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. అంత హ్యూజ్ అమౌంట్ తీసుకోవడానికి ఇక్కడ కంపెనీ రెడీగా ఉంది ఇవ్వడానికి. ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ లోన్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ మీకు నాన్ వర్కింగ్ చెప్తానండి. లోన్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి, లోన్ ఎలా వస్తుంది, ఎంత వరకు వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ ఈజీ ఈఎంఐ, ఈడబ్ల్యూఐ ఈజీగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ఇస్తుంది కంపెనీ. మనం తీసుకునే లోన్ అమౌంట్ లో 20% ఆఫ్ అమౌంట్ మళ్ళీ మనం పే చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఎక్కడైనా మనం లోన్ తీసుకుంటే లోన్ కి వడ్డీ ఉంటుంది, దాంతో పాటు పెనాల్టీస్ వేస్తా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, మనకి లోన్ వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తుంది, మళ్ళీ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎంత వండర్ఫుల్ అనేది ఆలోచించండి. కంపెనీ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి. కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2 wheelers లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రికల్ లోన్, మొబైల్ లోన్స్, ఇవన్నీ కూడా మనందరికీ కూడా నీడెడ్. ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ సెక్టర్ లో, బ్యాంకింగ్ సెక్టర్ లో తీసుకుంటున్నాం. కానీ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ, చెక్ బౌన్సులు కానీ, వీటన్నిటికీ మనం ఎంత అమౌంట్ ఒక 1 lakh తీసుకుంటే 1,30,000 నుంచి 1,50,000 వరకు కూడా మనం రీపేమెంట్ చేయవలసి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకున్న డ్రీమ్స్ అన్ని కూడా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, స్పాట్ లోన్ నుంచి లోన్ తీసుకోండి. ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నారా, స్పాట్ లోన్ నుంచి లోన్ తీసుకోండి వితౌట్ ఇంట్రెస్ట్. వీటికి ఇంకా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వస్తాయి స్టెప్ బై స్టెప్. మీరు ఏదైనా వీలర్ తీసుకోవాలనుకుంటున్నారా, మనం స్పాట్ లోన్ లో తీసుకోవచ్చు. బయట దొరికే లోన్స్ అన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. అండ్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ మన కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే మనకు ఓన్లీ పర్సనల్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ చూసుకుంటే క్రెడిట్ కార్డ్ అండి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పేమెంట్స్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. యూటిలిటీ బిల్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, మూవీ టికెట్స్ కానీ, పెట్రోల్ పంప్స్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు, మాల్స్ లో కుట్టవచ్చు. ఇలా ప్రతిదీ కూడా ఆల్ ఇన్ వన్. అండ్ గోల్డ్ లోన్, ఇప్పుడు ముత్తూట్, మణాపురం ఏ విధంగా ఉన్నాయో మన కంపెనీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ గోల్డ్ లోన్ అనేది తీసుకురావడానికి ప్లానింగ్ లో ఉంది. ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుద్ది. కంపెనీ యొక్క ఎండి గారి ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందండి.
ఆర్ మెంబర్షిప్ అనుకోవచ్చు, లేదా డిపాజిట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఒక 1600 పెట్టి మీ ఫ్రెండ్ గానీ, మీ కొలీగ్ గానీ ఎవరైతే మీకు రిఫరల్ లింక్ పెట్టారో, ఆ రిఫరల్ లింక్ తోటి మీ పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క వెబ్‌సైట్‌లోనే మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, లేదా మీ అప్లైనర్‌తో అన్నా చేపించొచ్చు. మీ 1600 మీకు డబుల్ అయ్యే వరకు వస్తుంది. అదే గనుక మనం 2 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే ఏ పర్సన్‌ని, బి పర్సన్‌ని ఒక టియర్ 2 రిఫరల్స్‌ని ఎప్పుడైతే మనం ఇచ్చామో, ఇక్కడ మనకి లోన్ అనేది ఎలిజిబిలిటీ తీసుకోవడానికి ఇక్కడ మన కంపెనీ పర్మిషన్ ఇస్తుందన్నమాట. అండ్ అది ఎంతవరకు ఇస్తుంది? ఎప్పుడైతే మనం లెఫ్ట్ ఒక ఐడీ, రైట్ ఒక మనకి ఇక్కడ కంపెనీ ఫస్ట్ లోన్ ₹2250 అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఎంత క్రెడిట్ అవుద్దంటే ₹1800 మనకి ఫస్ట్ క్రెడిట్ అవుతుంది. ఈ ₹1800ని కూడా మనం 4 వీక్స్‌లో ఇక్కడ మనం రీపేమెంట్ ఫస్ట్ లోన్‌లో చూసుకుంటే మనకి ₹450 వీక్లీ మనం రీపేమెంట్ చేయాలి. మీరు జాయినింగ్ అయ్యే డేట్ కాడ నుంచి మీరు ఎప్పుడు రీపేమెంట్ చేయాలి అన్నీ కూడా మనకి వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉంటాయి. నేను ప్లాన్ ప్రజెంటేషన్ తర్వాత అవన్నీ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎప్పుడైతే మనం 4 వీక్స్ ₹450 చెప్పిన పేమెంట్ చేసామో 1800 కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంపెనీ మనకేం చెప్తుందంటే ₹450 క్యాష్ బ్యాక్‌తో పాటు మీకు సెకండ్ లోన్ ఎలిజిబిలిటీ అవుతున్నారు. సెకండ్ లోన్ వచ్చేసరికి మనకి 5000 లోన్ అండి. మనకి 4000 ఈ 4000 మనం 8 వీక్స్‌లో పే చేయాలి. ఇక్కడికొచ్చేసరికి మనం వీక్లీ 500 పే చేయాలి. ఫస్ట్ లోన్‌లో 450 చేసాం. సెకండ్ లోన్‌లో 500 మనం పేమెంట్ చేయాలి. ఎన్ని వారాలు? 8 వారాలు చేయాలి. నా సెల్ఫ్ చూసుకుంటే నేను 7 ఐడీస్ వేసుకున్నాను. 7 ఐడీస్‌కి కూడా టోటల్ సెకండ్ లోన్స్ అన్నీ వచ్చినాయండి. అందులో ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది కూడా నేను కంప్లీట్ అయింది. మనం సెకండ్ లోన్ కంప్లీట్ అయితే మనకి 1000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ దానితో పాటు మళ్ళీ మనం థర్డ్ లోన్‌కి వెళ్తున్నాం. అప్పుడు 10,000కి 8,000 మనకి అమౌంట్ వేయడం జరుగుతుంది. 8,000 ఎప్పుడైతే మనం పేమెంట్ చేసామో ఆఫ్టర్ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మన లోన్ అమౌంట్ 80% ఆఫ్ లోన్ ఇస్తుందండి. 80% పేమెంట్ చేసిన తర్వాతే 20% అప్పుడు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇలా చూసుకుంటే అలా తర్వాత నెక్స్ట్ 50,000, 1,00,000, 2,50,000, 5,00,000, 10,00,000 ఇలా 10 లక్షల వరకు కూడా స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు. ఒకేసారి మనం 10 లక్షలు తీసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ లోన్ తీసుకోవాలి, సెకండ్ లోన్ తీసుకోవాలి. ఒక ప్రాసెస్ అన్నమాట. ఒకటి కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ లోన్ వస్తది. సెకండ్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లోన్ వస్తది. ఇదొక ప్రాసెస్. ఒక సైకిల్ కంప్లీట్ అయ్యాకే తర్వాత సైకిల్‌లోకి వెళ్తాం. అలా మీరు టైమ్ టు టైమ్ పేమెంట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మీకు లోన్స్ అన్నీ కూడా 10 లాక్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. ఇలా చూసుకుంటే గనక మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ ఎంతొస్తుందంటే ₹3,88,450 మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ మీరు టీమ్ చేసినా చెయ్యకపోయినా జస్ట్ ఒక 2 రిఫరల్స్‌ని ఇచ్చి మీరు లోన్ రీపేమెంట్ కరెక్ట్‌గా చేసుకుంటే 2½ ఇయర్స్‌లో మీకు ఒక సింగిల్ ఐడీకి ₹3,88,000 క్యాష్ బ్యాక్ వస్తుందండి. అంటే చూడండి దగ్గరగా ఫర్ మంత్ వచ్చి 13,000 నుంచి 15,000 ఫర్ మంత్ మీకు వస్తుంది. అదే గనుక మీరు ట్రైపాడ్ ఏసుకొని ఆ 3 ఐడీలకి 4 రిఫరల్స్ తెచ్చుకోగలిగితే మీకు దగ్గరగా 10 లాక్ పైనే మీకు 2½ ఇయర్స్‌లో క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. లోన్ రీపేమెంట్ కరెక్ట్‌గా మీరు కట్టుకుంటూ వెళ్ళిపోతే. అదే మీరు 7 ప్యాడ్ ఏసుకుంటే 7 ప్యాడ్‌కి లోన్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే దగ్గరగా మీకు 25 లాక్స్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ దీనికి టీమ్‌కి సంబంధం లేదండి. మీరు టీమ్ చేస్తేనే వస్తదా అన్నది పెట్టుకోవద్దు. టీమ్‌తో సంబంధం లేదు. జస్ట్ మీరు ఐడీ వేసుకొని టైమ్ టు టైమ్ రీపేమెంట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా క్యాష్ బ్యాక్ అనేది రిలీజ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనండి. టైమ్ టు టైమ్ అనేది పేమెంట్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. ఇలా మీరు ఒక ఐడీ వేసుకుంటారా? 3 ఐడీలు ఏసుకుంటారా? 7 ఐడీస్ ఏసుకుంటారా అనేది మీ ఇష్టం. మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ ఎవరు కూడా కంపెనీ కూడా మీరు ఇన్ని ఐడీలు వేసుకోండి అని చెప్పట్లేదు. డిపెండ్ ఆన్ మీ ఒపీనియన్. మీ బట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే మనం నాన్ వర్కింగ్‌లో క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. మీరు వర్క్ చేసుకుంటే వర్కింగ్ అమౌంట్ అనేది మనకి సెపరేట్‌గా వస్తుంది. డైలీ పేమెంట్ అండ్ విత్‌డ్రాల్స్ కూడా మనకి వితిన్ ఐఎంపీఎస్ ద్వారా మనం విత్‌డ్రాల్ అనేది పెట్టుకోవాలి. బ్యాంకింగ్ టైమింగ్స్‌లో అన్నమాట. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 4 వరకు. మీరు విత్‌డ్రా పెట్టిన ఒక 2-3 సెకండ్స్‌లో మీ అమౌంట్ అనేది మనకి బ్యాంక్‌కి క్రెడిట్ అయిపోతుంది. ఐఎంపీఎస్ అండి. చాలా స్పీడ్‌గా అవుద్దన్నమాట. ఇది లోన్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చండి. మనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మనం ఏదైనా బిజినెస్ చేస్తుంటే బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ లోన్ అమౌంట్‌ని మనం రొటేషన్ చేసుకుంటూ వీక్లీ కట్టుకుంటూ వెళ్తూ క్యాష్ బ్యాక్ వస్తుంది. వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో లోన్ నీడెడ్ లేని పర్సన్స్ అంటూ ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి కూడా లోన్ అనేది చాలా నీడెడ్. ఈ ఆపర్చునిటీ అనేది మనం ఎవరికైనా చెప్పొచ్చు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసే పర్సన్సే చేయాలని లేదు. మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ వాళ్ళకి చెప్పొచ్చు. మనకి డైలీ పోసే పాలవాడికి చెప్పొచ్చు. ఎవరికైనా కూడా చెప్పొచ్చండి. ఈ లోన్ అనేది లోన్ నీడెడ్ పర్సన్ అంటే ఎవరు లేరు.
మనకున్న ప్రొడక్ట్ చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, మీరు అదే హెల్త్ ప్రొడక్టో లేకపోతే ఇంకోటో చెప్పండి, కంపల్సరీ వాళ్ళు నో చెప్తారు. అదే ఈ లోన్ గురించి చెప్పండి, 100% వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు. లోన్ నీడెడ్ లేని పర్సన్స్ అంటూ ఎవరూ లేరు. ఈ విధంగా మనం లోన్ తీసుకుంటూ టైం టు టైం రీపేమెంట్ చేసుకుంటే ఆఫ్టర్ మనకి క్యాష్ బ్యాక్ అనేది చాలా వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ 10 lakhs అమౌంట్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆఫ్టర్ కంపెనీ మనకి రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది కంపెనీ ఇంకా అప్కమింగ్ మనకి రిలీజ్ అనేది చేస్తుంది, ఎలాగా ఏంటి అనేది. దీని గురించి ఇంకా అప్డేట్స్ మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ ఇప్పుడు చేత కూడా మీకు ఓన్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. మీరు ఇప్పుడు 2 రిఫరల్స్ ఇస్తే చాలు, మీకు 3,88,000 అనేది మీకు 2.5 years దగ్గరగా రావడం జరుగుతుంది. అదే మీరు ట్రైపాడ్ వేసుకుంటే 10 lakhs వరకు వస్తుంది. అదే 7 ప్యాడ్ వేసుకుంటే దగ్గర 25 lakhs వస్తుంది. దానికి టీమ్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఓకేనండి, మీరు టీమ్ చేసుకుంటే వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది డైలీ. లేదు సార్ నేను టీమ్ చేయను, నాకు లోన్ తీసుకుంటాను, ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ని ఎంజాయ్ చేస్తానంటే మీరు ఆ విధంగా అయినా వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే లోన్ ఈ రీపేమెంట్ అనేది కరెక్ట్గా ఇన్ టైంలో మీరు పేమెంట్ చేసుకోండి, మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడ కూడా ఆగదు. మనకి లోన్ కంప్లీట్ అయిన వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే వర్కింగ్ ఇన్కమ్ చూడండి, చాలా వండర్ఫుల్ ఇన్కమ్. పర్ డే 1,000 నుంచి 1 lakh వరకు కూడా తీసుకోవచ్చు అండి. ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్లో హైయెస్ట్ ఇన్కమ్ ఐ థింక్ నాకు తెలిసి నాదే, ఎవరు లేరు. అండ్ బిజినెస్ కూడా అంత ఎక్స్పాండ్ అవ్వలేదు. పర్ డే వచ్చి 50,000 నుంచి 60,000 తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక్కరోజు నాకు వచ్చిన ఇన్కమ్ 60,050 రూపీస్ అండి. ఒక్కరోజు ఇన్కమ్ 60,000. లాస్ట్ 4-5 days చూసుకుంటే ఎవ్రీడే 50,000, 45,000 ఇలా చూసుకుంటే లాస్ట్ 6 days ఒక 3 lakhs వరకు రావడం జరిగిందండి. ఇదంతా కూడా వర్కింగ్ ఇన్కమ్. అలాగే మన టీంలో కూడా డైలీ 5,000, 10,000, 20,000, 30,000 ఇలా తీసుకున్న వాళ్ళు చాలా. ఎలా వస్తుంది ఇంత ఇన్కమ్, ఎలా తీసుకోగలుగుతున్నాం చూడండి. నెల రోజుల్లో సంపాదించాం ఇన్కమ్, ఇక్కడ ఒక్క రోజులో సంపాదిస్తున్నాం అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించచ్చండి. మనం ఒక 5 కోట్లు సంపాదించాలని సంపాదించవచ్చు, అంత పవర్ ఉంది టీం వర్క్. డూప్లికేషన్ వెళ్తే ఆటోమేటిక్గా మనకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది. రోజుకి ఒక సింగిల్ ఐడికి మనం 25,000 వరకు కూడా తీసుకోవచ్చు. వర్కింగ్ లో చూసుకుంటే మనకి 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్దగా ప్లానింగ్ కాదండి, సింపుల్ ప్లాన్. ఒకటి, నాన్ వర్కింగ్ లో ఉంటారా, క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేస్తారు, లోన్ అనేది కరెక్ట్ గా టైం టు టైం పే చేసుకుంటే. అదే వర్కింగ్ చేసుకుంటారా, డైలీ మీకు 2 types ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. అందులో ఒకటి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. మీరు ఎప్పుడైతే 2 రిఫరల్స్ ఇచ్చారో మీకు లోన్ వస్తుంది కదండి. తర్వాత థర్డ్ పర్సన్ నుంచి మీరు ఎంతమందిని రిఫర్ చేసుకున్నా, మీరు 100 మందిని చేసినా, 1000 మందిని చేసినా, 1% చేసినా కూడా ఈచ్ పర్సన్ మీద మీకు 500 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 2 members రిఫర్ చేశారు, 2 members మీద మీకు నెక్స్ట్ డే 1,000 వస్తుంది. తర్వాత రోజు ఒక 4 చేశారు అనుకోండి 2,000 వస్తుంది. ఇలా మీరు పార్ట్ టైం గా మీ పని మీరు చేసుకుంటూ, మీ బిజినెస్ మీరు చేసుకుంటూ, డైలీ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ, మీకు తెలుసున్న రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఒక లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేయండి. ఇలా లోన్ సంబంధించిందని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వండి, జూమ్ కి ఇన్వైట్ చేయండి. ఈజీగా డైలీ ఒక 1 hour 2 hours టైం పెట్టండి. మినిమం టు మినిమం ఒక 2,000 నుంచి 10,000 ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చి మనకి 500 వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి. అండ్ సెకండ్ ఇన్కమ్ చూసుకుంటే బైనరీ ఇన్కమ్. ఇందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ అండి. ఈ బైనరీ ఇన్కమ్ అనేది ఏంటంటే, ఇక్కడ మన టీంలో ఎక్కడ బిజినెస్ జరిగినా, మీ ఆర్గనైజేషన్ లో ఎక్కడ బిజినెస్ జరిగినా, ఎక్కడ కొత్త పర్సన్ వచ్చినా, ఎక్కడ కొత్త పర్సన్ ఐడి వేసుకొని లోన్ తీసుకున్నా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ లోన్ మీద ఇన్కమ్ రాదు, కానీ అతను ఐడి వేసుకుంటే ఇన్కమ్ వస్తుందండి. ఓకేనా, అది ఎలా అంటే లెఫ్ట్ రైట్ 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బైనరీ 2 legs మీద వెళ్తుంది, లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్, లేదా ఏ బి అనుకోండి. లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ ఎప్పుడైతే వచ్చారో మనకి ఒక పేరు అవుతుంది, అంటే ఒక జత. ఒక పేరుకి కంపెనీ ఎంత ఇస్తుందంటే 10%, అంటే 160 రూపీస్ ఇస్తుంది. 1600 మీద 10% అంటే 160 రూపాయలు. ఒక పేరుకి 160 రూపాయలు ఇస్తుంది. అలా రోజుకి మనం 25,000 పర్ డే తీసుకోవచ్చు అండి. రోజుకి ఎంత 25,000 పర్ డే తీసుకోవచ్చు ఒక ఐడికి. అదే మీరు ట్రైపాడ్ వేసుకుంటే 75,000 తీసుకోవచ్చు. అదే 7 ప్యాడ్ వేసుకుంటే ఇలా అనమాట. రోజుకి 25,000 వరకు కూడా క్యాపింగ్ ఇవ్వడం జరిగింది. మీకు లెఫ్ట్ సైడ్ ఒక 10 ఐడీలు పడితే, రైట్ సైడ్ ఒక 5 ఐడీలు పడ్డాయి అనుకోండి, అప్పుడు మీకు ఏం జరుగుద్ది, 5 IDs కి మ్యాచింగ్ అవుతుంది, 5 pairs అవుతుంది. ఆ 5 pairs కి ఇంటూ 160 రూపీస్ మీకు నెక్స్ట్ డే క్రెడిట్ అవుద్ది. రిమైనింగ్ మీకు ఏదైతే 5 IDs ఉన్నాయో పవర్ సైడ్, దాని వీకర్ సైడ్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా అది కూడా మీకు రిలీజ్ అవుద్ది. ఇదంతా కూడా మీకు పవర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. మ్యాచింగ్ అయిన తర్వాత ఏదైతే పవర్ ఉందో అది మీకు నెక్స్ట్ డే యాడ్ అవుతుంది, ఆ తర్వాత రోజు యాడ్ అవుతుంది. ఇలా అన్లిమిటెడ్ గా మనకి పవర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఎక్కడ కూడా ఫ్లష్ అవుట్ అనేది అవ్వదు.
మనకి ఎక్కడైతే పవర్ ఉందో దాని ఆపోజిట్ వైపు బిజినెస్ చేసుకుంటే మనం మళ్ళీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇలా ఒక రోజుకి 25,000 తీసుకోవచ్చు అండి బైనరీ ఇన్కమ్. ఆల్రెడీ నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 1 మంత్ 10 days కంప్లీట్ అయింది. ఒక 2 days నేను 25,000 సీలింగ్ అనేది క్రాస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక ఐడికి ఎవ్రీడే 20,000 ప్లస్ ఇన్కమ్ రావడం జరుగుద్ది. అలా ఓవరాల్ గా నాకున్న 7 ఐడీస్ కి కలిపి వర్కింగ్ అమౌంట్ టోటల్ ఒక 50 to 60,000 ఫర్ డే ఇన్కమ్ అనమాట. ఓన్లీ బైనరీ ఇన్కమ్ అండి. ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ చాలా సింపుల్, ఎవరికైనా కూడా మనం ఈజీగా చెప్పచ్చు. ఒకటి రిఫరల్ ఇన్కమ్, మీరు ఎంతమందిని రిఫర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఒకరిని చేస్తారా, ఇద్దరిని చేస్తారా, ఈచ్ రిఫరల్ కి 500 వస్తుంది. అండ్ సెకండ్ చూసుకుంటే బైనరీ. బైనరీ అనేది ఏంటంటే మన టీంలో ఎక్కడ బిజినెస్ జరిగినా, మనం ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేసినా కూడా 100% చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, 1000% చేసినా కూడా ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు మన టీం దగ్గరగా 5,000 పైన క్రాస్ అయిందండి. 2,000 పర్సన్ ఐడి వేసినా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది, 4,000 వ్యక్తి ఐడి వేసినా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. అలా మన ఆర్గనైజేషన్ లో ఎక్కడ బిజినెస్ జరిగినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇదంతా కూడా దేని బేస్ చేసి ఇస్తాడంటే లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ ని బట్టి ఇస్తాడండి. మనకి లెఫ్ట్ సైడ్ జరిగిన బిజినెస్, రైట్ సైడ్ జరిగిన బిజినెస్ కి మ్యాచింగ్ మీద మనకి బైనరీ ఇన్కమ్ అనేది రావడం జరుగుద్ది. ఎవ్రీడే midnight 12 తర్వాత మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుద్ది. మీరు విత్డ్రా అనేది మార్నింగ్ 10 to 4 లోపు పెట్టుకోవచ్చు. ఎవ్రీడే 12 తర్వాత మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది అనమాట. మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఇన్కమ్ వ్యాలెట్ లో మీకు బైనరీ అమౌంట్ ఎంత వచ్చింది అండ్ స్పాన్సర్ ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు. ఈ కంపెనీలో ఒక 2 months తర్వాత మీ ఇన్కమ్ మినిమం 20,000 నుంచి 50,000 పర్ డే ఉంటుందండి. నేను ఒక 1 month ఎఫర్ట్ పెట్టాను, ఇప్పుడు ఎవ్రీడే 40,000 to 60,000 పర్ డే ఇన్కమ్ అంటే చూడండి, అంటే నెలకి ఎంత అవుతుంది, దగ్గర 10 నుంచి 15 లక్షలు పర్ మంత్ ఇన్కమ్. 10 నుంచి 15 లక్షలు నెలకి ఇన్కమ్ తీయాలంటే మనం ఏదైనా బిజినెస్ లో ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంట్ అవుతుంది. ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1,600 రూపాయలు అంటే మనకు మూవీకి వెళ్తే అయిపోయి ఖర్చు, లేదా ఒక ఫ్రెండ్స్ తో ఒక రెస్టారెంట్కి వెళ్తే అయిపోయి ఖర్చు. ఒక స్మాల్ అమౌంట్ తోటి అండ్ మనం ఇద్దరిని రిఫర్ చేయగానే మళ్ళీ లోన్ ఇచ్చేస్తుంది. కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు నేను 7 ఐడీస్ వేసుకున్నాను, 7 ఐడీస్ ఇంటూ 4,000 లెక్కేయండి. కంపెనీ అమౌంట్ ఎంత నా దగ్గర ఉంది, నేను వారానికి 500 పే చేస్తున్నా. ఇలా మనకున్న అవసరాలని మనకున్న నీడ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ, మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని క్లియర్ చేసుకుంటూ హ్యాపీగా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తున్నప్పుడు ఎవరు వద్దంటారు చెప్పండి. మనం ఎవరికైనా కాన్సెప్ట్ చెప్పచ్చు, ఓన్లీ నెట్వర్క్ పీపుల్సే కాదు, మీకున్న సర్కిల్ ని ఎవరికైనా చెప్పండి. లోన్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎలాగా క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది ఏంటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క వీడియోని, విన్నారు కదా కంప్లీట్గా. ఇది వచ్చి వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. ఏదైనా మనం చేసుకోవచ్చు అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండు కూడా మనము వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో అవసరం ఉంటేనే లోన్ తీసుకోవచ్చు, లేకుంటే అదే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి మనకు క్యాష్ బ్యాక్ రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియో చూస్తుంటున్న పార్ట్ టైం కావాల్సిన వాళ్ళు, అంటే చూస్తూ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, ఫ్రీ టైం చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఈ యొక్క MLM బిజినెస్ చేసేవాళ్ళు, మల్టీ లెవెల్ మార్కెటింగు, నెట్వర్క్ బిజినెస్ చేసేవాళ్ళు బాగా ఈ యొక్క బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు అండి. వాళ్ళకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దీంతో ఎలాగా కస్టమర్స్తో మాట్లాడాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటున్న లింక్స్ ఉంటున్నాయి, దాంట్లో ఏదో ఒక లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతారు. వెళ్ళి మీరు మీ అంతకు మీరే పేమెంట్ చేసుకోండి. ఎవరు ఇది అవసరం లేదండి, మీ అంతకు మీరే కంపెనీ నమ్మండి. నేనైతే 9 ఐడీస్ వేసుకున్నాను, 7 నావి, 2 వచ్చి మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ది. 9 ఐడీస్ వేసుకొని వర్క్ చేస్తుంటున్నాను. ఎందుకంటే కంపెనీ న్యూగా ఉంటుంది, అది కాకుండా జెన్యూన్గా ఉంది. కంపెనీకి మనమేం పే చేయడం లేదు, కంపెనీ మనకు పే చేస్తూ ఉంది. కంపెనీ అమౌంటే మన దగ్గర ఉంటుంది కాబట్టి భయం లేదండి. వెంటనే జాయిన్ కాండి. ఏది ఉన్నా దయచేసి వాట్సాప్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తాను. దయచేసి రిజిస్టర్ చేసేటప్పుడు, ప్యాకేజ్ తీసుకునేప్పుడు నన్ను కన్సల్ట్ కాండి, మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. 1 ఐడి వేసుకోండి, 3 ఐడీస్ వేసుకోవచ్చు, 7 ఐడీస్ వేసుకోవచ్చు. వేసుకునే ముందు దయచేసి నా నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. తర్వాతనే మనము గైడ్లైన్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు, ప్యాకేజ్ తీసుకునేప్పుడు కన్సల్ట్ కండి. ఖచ్చితంగా మీకు నేను గైడ్లైన్స్ ఇస్తాను, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాం.